హలో. అసలే చలికాలం చల్లగా ఉంది. పొద్దున్నే లేచి లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అన్నీ ప్యాక్ చేయాలి కదా. కాసేపు పడుకుందామన్నా కూడా మనకు టెన్షన్గా ఉంటుంది కదండి. కానీ నేను హాఫ్ అన్ అవర్లో మీకు ఎలా నా స్టైల్లో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తానో మీకు ఇవాళ చూపిద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? చూసేస్తారా మరి? చూడండి, నేను అయితే కొంచెం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. వెజిటేబుల్స్ అవన్నీ చాప్ చేసుకుని తర్వాత రేపటికి ఏం చేయాలి అనేది ప్లాన్ చేసి పెట్టుకుంటాను. మైండ్లోనే అనుకుంటాను అనమాట. లేకపోతే ఆ ప్లానింగ్ లేకపోతే కొంచెం టెన్షన్గా ఉంటుంది. సో నేనైతే ఇవాళ మీకు చూపించేస్తాను ఎట్లా చేయాలో. చూసారా ఎంత చల్లగా ఉందో. మా ప్లేస్లో మంచి పక్షులు వాయిస్ వినిపిస్తుంది. అవే మాకు అలారం అండి మార్నింగ్ పూట. ఆ సౌండ్స్ వినే నేను లేస్తూ ఉంటాను. మా కమ్యూనిటీలో ట్రీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అవి చూస్తే మార్నింగ్ ఒక 5 మినిట్స్ అన్నా నేను అట్లా నుంచుని ఆ ట్రీస్ అవన్నీ చూస్తూ ఉంటాను అనమాట. నేను గబగబా కిందికి వచ్చేసాను ఫ్రెష్ అయిపోయి. ఫస్ట్ అయితే నేను పాలు స్టవ్ మీద పెట్టేశానండి. అండ్ తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా క్యాబేజ్ బాయిల్ చేయడానికి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నేను మీకు చెప్పాను కదండి ముందే చాప్ చేసి రెడీ చేసి పెట్టుకుంటానని. చాపింగ్ చేసి రెడీ పెట్టుకున్నాను అనమాట. సో క్యాబేజ్ కూర కోసం అయితే నేను ఫస్ట్ అంతా బాక్స్లో ఉన్నదంతా ఎయిర్ టైట్ బాక్స్లో ఉన్నదంతా గిన్నెలో వేసేసుకుని దానిలో వాటర్ వేసేసుకుని పెట్టేసుకుంటున్నాను అనమాట. సో వాటర్ ఎక్కువ వేస్తే మళ్ళీ నాకు నచ్చలేదు. అందుకని కొంచెమే, అది జస్ట్ క్యాబేజ్ మునిగే వరకు వాటర్ వేసేసి దీన్ని నేను స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఇనుప మూకుడు తీసుకున్నానండి. దానిలో ఆనపకాయ ముక్కలు వేసాను చాప్ చేసినవి. ఆనపకాయ పచ్చడి కూడా చేద్దామని దానిలో సరిపడా పచ్చిమిరపకాయలు వేసాను. మీరు ఎంత పచ్చిమిరపకాయలు తింటే అంత వేసుకోండి, కారంకి సరిపడా. మేము కొంచెం ఎక్కువగానే తింటాం, సో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. దానిలో అలాగే కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేస్తాను. సరిపడా ఉప్పు. మీరు ఎంత ఉప్పు అనేది నేను క్వాంటిటీ చెప్పట్లేదు, ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు డిఫరెంట్ స్టైల్తో చేసుకుంటారు కదా, అంటే ఉప్పు వాళ్ళ ఇంటిది. సో ఉప్పు, పసుపు, చింతపండు వేసేసి ఇలా పొయ్యి మీద పెట్టేశానండి. పెట్టేసిన వెంటనే అది ఇలా కొంచెం కలిపేసి ఇప్పుడు మూత పెట్టేస్తాను. సో ఒక పక్క నాకు పాలు కాగుతున్నాయి, ఒక పక్క క్యాబేజ్ ఉడుకుతుంది, ఇంకో పక్క ఇది అయిపోతుంది. ఇప్పుడు రసం కూడా పెట్టేస్తానండి. అందుకే ఒక గిన్నెలో ఫస్ట్ చింతపండు, ఇది అందరికీ తెలిసిందే, బట్ క్విక్గా ఎలా చేయాలి అనేది జస్ట్ చెప్తున్నాను అంతే, ఒక ఐడియా. ఇది నా స్టైల్ ఆఫ్ ఐడియా అండి, అంతే. అండ్ తర్వాత ఉప్పు, చింతపండు, ఉప్పు, పసుపు, అండ్ నేనైతే కొంచెం పచ్చి ధనియాలు వేస్తానండి. నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం, ధనియాలు మరిగిన ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో అది వేస్తాను. అది వేసేసి, సో నాకు ఆ ధనియాలు పచ్చి ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. అలాగే దాంతోపాటు రసం పౌడర్ కూడా వేసేసానండి. ఒక 2 స్పూన్స్ అట్లా రసం పౌడర్ వేసాను. ఇది నేను ఇంట్లో చేసుకున్న రసం పౌడరేనండి. త్వరలో దీని రెసిపీ కూడా మీకు పెడతాను. పసుపు కూడా నేను కొంచెం ఎక్కువే వేస్తాను, ఎందుకంటే చలికాలం కదా, గొంతు కొంచెం ఇదిగా ఉంటుందని చెప్పి వేస్తాను అనమాట. సో అలాగే ములక్కాడలు. అండ్ ఇందులో నేను ఒక రోజు వాడే దానిలో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ కూడా వేస్తానండి. అది మీకు నేను తాలింపు వేసేటప్పుడు చూపిస్తాను. అండ్ దానికి సరిపడా నీళ్ళు పోసేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా స్టవ్ మీద పెట్టేశానండి. సో ఇప్పుడు నాకు 4 బర్నర్స్ మీద 4 ఐటమ్స్ ఉన్నాయండి. ఒక పక్క పాలు మరుగుతున్నాయి, క్యాబేజీ అండ్ పచ్చడి, అండ్ దెన్ చారు కూడా అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు కూరలో వేయడానికి కొబ్బరి ఉంది, కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాను ఈలోగా. ఇప్పుడు చూస్తే నా ఆనపకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి అనమాట. ఇప్పుడు దాన్ని డిష్ అవుట్ చేసేసుకున్నాను. అండ్ తాలింపు కోసం పల్లీలు, నువ్వులు, మినపప్పు, ఆవాలు, మెంతులు వేసాను. అండ్ వేసి దాన్ని నేను కోల్డ్ ప్రెస్ ఆయిలే వాడతానండి పచ్చళ్ళ కోసము. కోల్డ్ ప్రెస్ పల్లి నూనె వాడతానండి పచ్చళ్ళకి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందని. అందుకోసం ఫస్ట్ అది ఆయిల్ వేడెక్కాక పల్లీలు వేసాను. పల్లీలు కొంచెం వేగాక మిగతా పోపు సామాన్ కూడా వేసానండి. ఇప్పుడు అవన్నీ వేయించుతున్నాను. వేగే లోపల ఇక్కడ రసంలోకి కూడా ఏం కావాలో
వేస్తున్నాను అనమాట, రసం పోపు కూడా. నెక్స్ట్ రసం పోపులో ఫస్ట్ ఆయిల్ వేసాను. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ చెప్తానని. జనరల్గా మనం తాలింపులోనే నేను విడిగా అయితే తినము రోజు అని చెప్పేసి ములగాకు కూడా యాడ్ చేస్తానండి. అందుకని అది కొంచెం అదే నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ నా చారులోకి. ఇటు పక్క నేను కూరకి కూడా తాలింపుకి పెట్టాను, ఒక మూకుడు పెట్టుకుని అందులో తాలింపు వేసాను. జనరల్గా మనం యూజువల్గా వేసుకునేవే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అది క్యాబేజ్ స్ట్రెయిన్ చేసుకుని ఆ క్యాబేజ్ కూడా వేసేసాను. అండ్ సాల్ట్ వేసి బాగా కలుపుతున్నాను అండి. అండ్ పోపు అయితే చాలా మంచి వాసన వస్తుందండి మార్నింగ్ చలిలో వంట చేస్తుంటే. సో ఇవన్నీ కొంచెం మగ్గే లోపల నేను మా వారు కాఫీ తాగేసి వచ్చేసామన్నమాట, వేడివేడిగా కాఫీ. ఇప్పుడు ఈలోగా చూస్తే అయిపోయింది. దీనిలో కొబ్బరి వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కలిపేస్తున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, పొగలు వస్తుంది. నాకు చాలా హ్యాపీగా వామ్గా ఉంది. ఇక్కడ పోపు చల్లారిపోయింది. లోపు కుక్కర్ కూడా ఆన్ చేసేసాను. కుక్కర్ ఆన్ చేసి పోపు కూడా గ్రైండ్ చేసిన తర్వాత దానిలో ఆనపకాయ ముక్కలు, దానికి రుచికి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం షుగర్ అండ్ పైన కూడా కొంచెం నువ్వు పొడి వేస్తున్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. సో అది వేసిన తర్వాత ఈ కొత్తిమీర పైన జల్లేసుకున్నానండి. ఇప్పుడు నా పచ్చడి కూడా రెడీ అయిపోయింది, నా కూర కూడా రెడీ అయిపోయింది. అండ్ వేడివేడిగా నా చారు కూడా మరిగిపోయింది. చూసారా, నాకైతే